గాయస్ ఈ వీడియో ఎవరిని కించపరచడానికి కాదు అండ్ ఈ వీడియో చిన్న పిల్లలకు కూడా కాదు. ప్లీజ్ అర్థం చేసుకొని చూసి నవ్వి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇయర్ ఫోన్స్ పెట్టుకో మా బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అన్న వచ్చినావానే రాగానే ఫస్ట్ సబ్స్క్రైబ్ కొట్టన్న, అట్లనే లైక్ వేసుకోండి గైస్. వీడియో ఎట్లుందో కమెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. గైస్ కిందటి ఎపిసోడ్ లా బావను వాళ్ళ ఫ్రెండ్స్ మ్యాజిక్ షో కి పోతారు. అక్కడ మన బబ్లు గాడు ఆ మ్యాజిక్ షో చేసేటానికి ఒక దెంగులు దింగుతాడు. ఈ మ్యాజిక్ షో చేసేది ఎవరో కాదు, ఒక మాంత్రికుడు. వీని గుద్దల అహంకారం దింపాలని ఆ మాంత్రికుడు ఎలకలక్క మార్చేసి వీళ్ళకి ఇచ్చేస్తాడు. తాగంగాని ఇంట్లో పండ పెడితే వాళ్ళ అమ్మ ఎలుకలు ఉన్నాయని చెప్పేసి బయటికి తరమగొట్టింది. అక్కడే వేరే ఎలుకలు అవుపడతాయి. వీడు వాళ్ళ దాంట్లో చేరాలని మెంబర్షిప్ అడుగుతాడు. వాళ్ళు ఎలకల సీఎం దగ్గరికి వెళ్ళాలంటారు. ఇప్పుడు వెళ్తాడో వెళ్ళరో ఈ ఎపిసోడ్ లో చూద్దాం. అరే ఎక్కడ చూసినా దొరుకుతలేరా లంజోడుకు. నేను ఇంట్లో పండుకోబెట్టి వాడిని మొడ్డ గుడిపిండు సొల్లిగాడు. వినిపించే గుద్దలు నా మొడ్డ. ఏదైనా పిల్లి కంట్లో పడ్డదేమో. అప్పుడు ఆ పిల్లి వాడిని బిర్యానీ అనుకుని తిన్నదేమో. అవుబే లేనిపోతే ఏం చలి పెడతాను సుల్లిగా. మరెక్కడున్నారా సాలేగాడు? ఏ ఆగాగు, ఏం కావాలి? ఆడు సీఎం ని కలవాలనా? ఎందుకో? కొత్తగా మెంబర్షిప్ కావాలనా అంట. ఆగాగు, సీఎం గారు జ్ఞానంలో ఉన్నారు. జ్ఞానం కాదు బొక్క కాదు, ఇంట్లో రాసరీళ్ళు నడిపిస్తుండు. రవీన్ రసగుల్లా ఏ రవి One hour later. ఎలుకలకేం జ్ఞానం రా, వాడు సీఎం గారు ఎవరినో చాట. ఏం కావాలి? సీఎం గారు కొత్త మెంబర్షిప్ కోసం లవంగం కాలనీ పైన వచ్చుండాడు వీడు. ఓకే ఓకే, మన రూల్స్ చెప్పిల్లా? ఇంకా చెప్పలేదు సారు. ఏం రూల్స్ అవి? మొత్తం రూల్స్ అనేది 3 ఉంటాయి. 4వది చేసినా చేయకపోయినా ఏం కాదు. సో కేజీ వెన్న తేవాలి అండ్ 4గురిని కరవాలి, 5 పిల్లిల్ని భయపెట్టాలి. ఇది ఎక్స్ట్రా 4వది చేయొచ్చు చేయకపోవచ్చు. సీఎం ని మొడ్డ గుడిపాలి. ఇప్పుడే మొడ్డ గుడిపేస్తా. వాడిని అట్లా కొడుతుంటే ఎందుకు ఆపలేదు బే? నీ మొడ్డల ముఖం చూసి చూసి బోర్ దింగింది, అందుకని సీఎం ని మార్చుదాం అనుకున్నా. ఊరి నీ కొత్త గ్యాంగా నువ్వు మనిషి లేకపోతే మాట రోగానివిరా నువ్వు. ఏ రక్త సభ ఏర్పాటు చేయి. A few moments later. నుండి నేనే సీఎం, నా మాట వినాలి. ఎవడైనా పిచ్చి పిచ్చి నగరాలు దింగిల్లో కుద్దల గుణపం దింపుతా, సమజైందా? నీ అబ్బా లంజోడుక 4th రూల్ ఎందుకు చెప్పిన? నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. The next day. ఆ ఎక్స్ సీఎం గాని వీలు. అలాగే సీఎం గారు. చెప్పండి సీఎం గారు. లంజోడుగా మెంబర్షిప్ ఇరా పూక అంటే మొడ్డల రూల్స్ పెడతాను. మొడ్డల రూల్స్ నీ మెంబర్షిప్ క్యాన్సల్ దింగుతున్నా పో. వద్దు సీఎం గారు వద్దు, నేను ప్లీజ్, నేను ఎక్కడ బతకలేను, ప్లీజ్ నన్ను ఎక్కడికి పంపొద్దు. చల్ దెంగే బే. 1 hour later. అరే మాక్కడే, నేను నీ దగ్గర ఉండలేను. నీలాంటి బేకార్ ఉన్న కొడుకు దగ్గర ఉండలేను. నేను పోతున్నా, బాయ్. నీ అబ్బా లంజడుకు నన్నే మొడ్డగుడి పిల్లు సాలగాడు. ఆ పాత మోడల సీఎం కంటే ఈ సీఎం చాలా బెటర్ అబ్బా. మంచి మంచి డెవలప్మెంట్లు చేస్తా ఉన్నాడు. స్విమ్మింగ్ పూల్ కట్టిండు, మనకి ఇంటింటికి కేజీ వెన్న ఇస్తుండు. ఇంకేం కావాలి చెప్పండి. ఒక లపాకి సెంటర్ కూడా కట్టిండు, ఇంకొక ఏంటిది పబ్ కూడా కట్టిండు, అండ్ థియేటర్ కూడా కట్టిండు సినిమా చూడనీకి. అన్ని మనుషులు చేసే పని చేస్తా ఉన్నాడు. రొట్టా నిన్ను సీఎం పిలుస్తున్నాడు. A few moments later. చెప్పండి సీఎం గారు పిలిచినారంట. నేను 2 రోజుల్లో వెళ్ళిపోతున్నా. ఈ లవంగం ఎలుకల కాలనీకి నువ్వే సీఎం గా ఉండాలి, అర్థమైందా? అలాగే సీఎం గారు, మీరు ఎట్లా అంటే అట్లా. The next day. నేను ఇక్కడికి వచ్చి మొత్తం 6 రోజులైంది. అంటే ఇవాళతోటి 7వ రోజు.
అంటే అలా గ్రౌండ్ కు పోవాలి. ఇంతకీ సుల్లిగాలు నన్ను ఎతుకుతాలా అట్లనే మొడ్డాల కింద పెట్టి ఇలా? అరే ఇలా మాంత్రికుడు వస్తారా? అది మనకు కాదు, ఆ సాలేగానికి తెలవాలి. మనం ఆ గ్రౌండ్ కు పోదాం. వాడు వస్తే వెతుకుతాళ్ళు నన్ను అనుకుంటాడు. అవునరా పోదాం పాలి. 1 hour later. అమ్మాయ ఈ కాళ్ళను చూసి ఎన్ని రోజులైందో. ఈ మొడ్డగాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు. వీని చెప్తే వాళ్ళకి వినిపించదు. స్వామి ఎక్కడున్నావు తొందర్రా. అరే మావా, ఒకవేళ బాగాడు మారలేదనుకో వాడి పేరు మీద ఉన్న ఆస్తులు పైసలు మొత్తం కబ్జా చేసి దెంగుతారా. ఎందుకురా? వాడు ఎలకలక్క మారితే ఆస్తి ఏం చేసుకుంటాడు? పైగా వాడు బాగా గుద్దవలసినోడు. మళ్ళా లంచోడు కానీ నా ఆస్తి మీద కన్ను పడిందారా. నేను బతుకులా మొడ్డా. నేను ఒక్కసారి మనిషిలక్క మారని నీ గుద్దంతా చీరేస్తా సాలే. ఈ పిల్లేంది నా దగ్గరకు వస్తుంది? పారిపోకుండా నాకు ఆహారం అయిపో. నీ పిల్లికు దందెంగా. అరే మామ పిల్లిని చూడండి రా. ఆ ఎలుకని పట్టి తినాలనుకుంటుంది పిల్లి. తింటే పక్కా తింటే. పిల్లులు ఎంతో షార్ప్ మైండెడ్ ఉంటాయి. ఖచ్చితంగా పట్టి తింటే చూడు. రే 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 ఆ ఎలుకకు రెడ్ కలర్ ప్లాస్టర్ ఉందిరా. Flashback. అర్థం కాదు సాలే వాళ్ళకి. నేనంటే అంత ఇష్టమా బేబీ నీకు? బాయ్ బేబీ మళ్ళీ కలుద్దాం. దీని ప్రేమ తగలి అడుగు మిరిగిందా బాబు. అరే ఎలుక తొక్కకు ప్లాస్టర్ పెట్టే ఎటు పోయినా ఈజీగా దొరుకుతుంది. అరే ఎలుక తొక్కకు ప్లాస్టర్ పెట్టే ఎటు పోయినా ఈజీగా దొరుకుతుంది. అరే పిచ్చిపోగలరా ఆ పిల్లి తింటానుంది మన బబ్లుని బే. అరే ఎర్రిపో కానీ మంచిని బే. నన్ను తింటే నువ్వు చచ్చిపోతావురా సుల్లిగా. ఇట్లా చెప్పి నన్ను ఎర్రిపోకుండా చేయాలనుకుంటున్నావు కదా. మనిషికి ఎలుకకు తేడా తెలియదు అనుకున్నావు. అలా చూస్తే నేను చూస్తాంటే మటన్ బిర్యానీ లెక్క పడతాను. నిన్ను తినకపోతే నేను పుట్టి వేస్ట్ రా సాలే. కంబాడ వీడు జుంబోడే, జుంబోడ వీడు గంబాడే. పోటీది వదిలేద్దాం ఈ పిచ్చిప్పుకొని, మళ్ళీ మామూలుగా మార్చేద్దాం సాలేగాన్ని. అమ్మయ్యా మళ్ళీ మనిషిలాగా మారిన. థ్యాంక్ యూ స్వామి. ఇంకోసారి ఇట్లాంటి పిచ్చగుంట్ల కథలు దింగినావు అనుకో ఈసారి చీమలక్క మార్చేస్తా. పోతున్నా బాయ్. లంజోడుగా నువ్వు నా ఆస్తులు కబ్జా చేస్తావా? నేను గుద్దవలసిన ఉన్నా. ఇప్పుడు నీ గుద్ద నేను చీరేస్తా లంజోడుగా. గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో ఎట్లున్నా ప్లీజ్ కమెంట్ అయితే పక్కా చేయండి గైస్. కమెంట్ చేసడం వల్ల మాకు ఎట్లున్నదో తెలుస్తుంది. ప్లీజ్ లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అట్లనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ పుష్ప 2 సినిమా మీద ప్లాన్ చేస్తున్నా గైస్. సో కొత్త ర్యాంప్ ఉండబోతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్లో పెట్టేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.